నీకు యేసుక్రీస్తు అంటే తెలుసుగా మామూలుగా దేవుడు. అయితే యేసుక్రీస్తు మన కోసం సిలువలో బలి అయిండు, మన కోసం ప్రాణం పెట్టు. మనుషులు ఎవరు కూడా ప్రాణం పెట్టరు మనుషుల కోసం. చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయనే. ఒకరోజు వస్తానమాట, అందరం చనిపోతాము. చనిపోయినాక మనం ఎక్కడ పోతున్నాము తెలియాలి. అది మేకలు వస్తేనో, గొల్లు వస్తేనో, బదులు వస్తేనో రక్తం ఈ దేవుడు అడుగుతలేడు. మనం అలా అడిగాడు దేవుడు కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవాలి. నిజమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. నేను ఎందుకంటున్నా, 3 రోజులు తిరిగి లేచిండు. అదే అనమాట. నువ్వు కూడా తాగుడు అలాంటివి బంద్ చేయాలి. మద్యపానం ఏ క్షణం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పోయినా మనకి ఏమైంది అనుకో, పోయి వాడతాం. అడుగుతారు ఒకరోజు, నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు సువార్త అని అనుకో, అది అవకాశం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అందుకంటున్నా స్టేజ్ అయినా పర్లేదు. ఒక తర్వాత ఒక రోజు దేవుని ముంగట్టినప్పుడు అడగొద్దు, ఇట్లా అనవద్దు అనమాట.